చంద్రమౌళి నేను కోరేది ఏంటంటే, తమ్ముడు చదువున్నవాడుకో డబ్బున్నవాడుకో ఓటు ఉండేది పూర్వం ఉండేది. బ్రిటిష్ కాలంలో కూడా చదువు డబ్బుని బట్టి ఓటు కొంతమందికే ఉండేది పరిమితంగా. అట్లా ఉంటే 2 ప్రమాదాలు ఉన్నాయి. ఒకటి, ఆ చదువు డబ్బు ఉన్న వాళ్ళు కొంతమంది ఒక గ్రూప్గా ఏర్పడి మిగతా వాళ్ళందరినీ బతుకులు నాశనం చేసేస్తే ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఈ అసమానతలు కొనసాగుతుంటాయి. కొన్ని అగ్రకులాల వాళ్ళకో డబ్బున్న వాళ్ళకో చదువున్న వాళ్ళకో మాత్రమే అన్యాయం. ఇంకా ప్రజాస్వామ్యం ఉంది. రెండోది, ఒక ప్రజాస్వామ్యంలో చదువు లేకపోయినా ఇంగిత జ్ఞానం సామాన్యులకు కూడా ఉంటుంది. కాకపోతే తమ బతుకులను గురించి వాళ్ళకి అర్థమయ్యేట్టు చెప్పేటువంటి ప్రయత్నాన్ని రాజకీయ వ్యవస్థ చేయాలా, పత్రికలు చేయాలా, మీడియా చేయాలా. అంతేగాని చదువు లేదు మాత్రం చేత జీవితం గురించి తెలియదని కూడా చాలా పొరపాటు. చాలామంది చదువు లేని వాళ్ళు జీవితానుభవంతో మనందరికంటే చాలా ఉన్నతంగా ఆలోచించగలరు, గొప్పగా చెప్పగలరు. అయినా వాళ్ళ బతుకులను గురించి నిర్ణయించాక మీకు ఎవరిచ్చారు? వారు నిర్ణయించుకోరు. కానీ ఈ ఎనీ కేసు ఇవన్నీ పక్కన పెడదాం. మనకి ప్రపంచంలో మొట్టమొదటి రోజునే అందరికీ ఓటు హక్కు ఇచ్చినటువంటి చాలా అరుదైనటువంటి దేశం మనది. దాన్ని వెనక్కి వెళ్ళడం అనేది సాధ్యం కాదు. దానిలో చైతన్యాన్ని తీసుకొచ్చి ఎట్లా మార్పు తేవాలని ఆలోచించాలి తప్ప ఇంకో రకం కానే కాదు. ఇక్కడ 294 మంది దొరుకుతారా? ఖచ్చితంగా ఉన్నారు. ఈ 294 మంది కాదు, 2900 మంది ఉన్నారు మన రాష్ట్రంలో. నిజంగా తెలివి, చిత్తశుద్ధి, సామర్థ్యం, నిజాయితీ ఉన్నవాళ్ళు వేల మంది ఉన్నారు. వీరగంధము తెచ్చినారు వీరులెవరో చెప్పుడి, ఇది లోక్సత్తా చెప్తున్నది. కవిరాజు త్రిపురనేని గారి పద్యం ఇది. స్వతంత్ర పోరాట కాలంలో వీరగంధము తెచ్చినారు వీరులెవరో చెప్పుడి. వీరులు ఉన్నారు, ముందుకు వస్తారో లేదని కోరుతున్నాం మేము. నా దగ్గర నేను ఉత్పత్తి చేయడం, నా దగ్గర మ్యాజిక్ ఏం లేదు. ఈ భావజాలం వాస్తవం అయితే, ఈ సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉంటే, మీ గుండెలో స్పందన ఉన్నట్టయితే, మీలో సామర్థ్యం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళని ప్రేరేపించండి. మీరు ముందుకు రండి, నాయకత్వ బాధ్యత తీసుకుని. నాయకత్వం అంటే అది పదవి కాదు, నాయకత్వం అంటే త్యాగము, నాయకత్వం అంటే బాధ్యత, ముళ్ళ కిరీటము. దానికి సిద్ధపడండి. దానికి సిద్ధపడము అంటే ఖచ్చితంగా సమాజం కొంతమేర నష్టపోతుంది. కాబట్టి మీలో ఉన్నారు, మీరు రమ్మనే నా తపన, మిమ్మల్ని రమ్మనే నా ఆహ్వానం. మీ అందరూ కూడా బాధ్యత తీసుకోమని చెప్పిన నా కోరిక. వాడు అక్షరజ్ఞానం లేనివాడైనా, దేశాన్ని దోచుకునేవాడైనా, మర్డర్ అయినా కూడా ఎమ్మెల్యే కాగానే లీడర్ అనుకుంటాడు. ఆ ఎమ్మెల్యే అన్న పదం లేదు కాబట్టి ఎంత శక్తితో లీడర్ కాదు.